రాష్ట్రంలో కొందరు మంత్రులు చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని భూములు కబ్జా చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. శంకరపల్లి, రామచంద్రాపురం మండలాల పరిధిలో గిరిజనులు సాగు చేసుకుంటున్న 85 ఎకరాల భూములను కాంగ్రెస్కు చెందిన ఓ రాజకీయ నాయకుడు కబ్జా చేయాలని చూస్తున్నారని రఘునందన్ తెలిపారు. 1500 కోట్ల విలువ చేసే భూముల్ని ఓ పెద్ద మనిషికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి తన కుటుంబ సభ్యుల పేరు మీదకు భూమిని మార్చుకుంటున్నారని వివరించారు. ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని అమాత్యులు కొంతమంది భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్డు చుట్టూ యాడ ఖాళీ జాగుంది, యాడ దస్తేద్దాం, ఏడ గరీబోడు ఉన్నాడు, యాడ బెదిరిద్దాం, యాడ పోలీసులను అడ్డం పెట్టుకుందాం, యాడ భూములు గుంజుకుందాం, అడ్డం వస్తే వకీల్ సాబుల మీద కేసులు ఎట్లా పెట్టాలి, ఇది మీ భూముల్ని కాపాడేందుకు భూమాత చట్టం తెచ్చినమని అసెంబ్లీలో చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పినటువంటి మంత్రులే ఈ భూముల్ని కబ్జాలు చేస్తారు. చాలా కాలం నుంచి ఒక పంచాయతీ నడుస్తుంది మెదక్ రంగ